హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ శుభోదయం అండి. మళ్ళీ అదేవిధంగా కార్తీక మాసం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా! అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలండి. అందరూ లేసారా? పొద్దున్నే ఈరోజైతే నేను 3కి లేసానండి. 3కి లేస్తే మనకు ఈ టైం పట్టిందండి. అన్ని పనులు చేసుకొని, గుమ్మాల ముందు తుడుచుకొని, ముగ్గులు పెట్టుకేసుకొని, తులసమ్మ దగ్గర క్లీన్ చేసేసుకొని, ఇల్లంతా తుడుచుకొని అన్నీ చేసుకునేలాగా ఇప్పటికే అయిందండి. ఎంత ఫాస్ట్‌గా చేసినా మనకు అదే విధంగా అదే టైం అవుతుంది. తొందరగా రాత్రి అయితే అమ్మో! 3కి లేగాలి అన్నట్టుగా అలా లేసానండి. కృష్ణయ్య చూడండి ఎంత చక్కగా ఎంత బాగున్నాడో పొద్దున్నే మా కృష్ణయ్య. మొన్న దీపావళి రోజు తెచ్చానండి. రాధమ్మ ఉండేది, ఇద్దరు తెద్దామంటే నాకు దొరకలేదు. నాకు నచ్చింది, అందుకని ఒట్టి కృష్ణయ్యనే తీసుకొచ్చాను అనమాట. తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా ముగ్గు పెట్టేసుకుని, ఏదో మనకు వచ్చిన ముగ్గులు అబ్బా, చిన్న చిన్న ముగ్గులైనా సరే చక్కగా పెట్టేసుకొని తులసమ్మ దగ్గర పూజ కంప్లీట్ చేసేసుకొని, ఆ తర్వాత మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా యథాప్రకారం. కాకపోతే ఈ నెల మొత్తం తులసి దగ్గర మెయిన్ అంటండి. ఎట్లా కుదిరితే అట్లా చేసుకుందాంలేండి. ఏదైతే దీపం పెట్టడం కావాలి, పొద్దున్నే లేచి దీపం పెట్టుకుంటే మంచిది. ఆ శివయ్య తండ్రిని చక్కగా మనకు ఈ నెల మొత్తము ఆయుష ఆరోగ్యాలతో చల్లగా కాపాడమని చెప్పేసి సంతోషంగా మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని, అందరినీ చల్లగా కాపాడు, అందులో నన్ను చూడమని చెప్పేసి ఈరోజైతే మా శివయ్య తండ్రికి పారిజాత పుష్పాలుండో. ఈరోజు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పెడుతున్నాయి. ఈరోజు మా శివయ్య తండ్రికి కూడా పారిజాత పుష్పాలు చక్కగా బాగున్నాయి అన్నమాట. నిన్న దీపావళి కదా, ఎవరు వెళ్ళలేదు. నేను వెళ్ళి తెచ్చుకొని చక్కగా కడిగేసి బాక్స్లో పెట్టుకుంటే ఫ్రెష్ పువ్వుల్లాగా చాలా బాగున్నాయి అబ్బా. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఈరోజైతే మనసు ప్రశాంతంగా అనిపించింది. లేచేటప్పుడు కాస్త బద్దకిచ్చిన పూజ అయిపోయినాక చక్కగా చాలా బాగుంది. పూజ అయితే ఈరోజు కాస్త లేట్ అయిందండి. కరెక్ట్గా 6 కల్లా పూజ కంప్లీట్ అయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ పూజలు అయిపోయాయా?